చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1929 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక సంచలన సంఘటన జరిగింది. విప్లవ వీరులు భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని కేంద్ర శాసనసభలో బాంబులను విసిరారు. అయితే వారు విసిరిన బాంబులు ఎవరికీ ప్రాణనష్టం కలిగించడానికి కాదు, బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి మాత్రమే ఈ చర్య చేశారు. బాంబులు తక్కువ శక్తితో తయారు చేసి ప్రజలకు హాని కలగకుండా జాగ్రత్త పడ్డారు. బాంబులు విసిరిన తరువాత వారు పారిపోలేదు. ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో అక్కడే నిలబడి తమను తాము పోలీసులకు అప్పగించారు. ఇది వారి ధైర్యం, దేశభక్తిని చూపిస్తుంది. ఈ ఘటనతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ పేర్లు భారత యువతకు ప్రేరణగా మారాయి. దేశం కోసం పోరాడే ధైర్యం, త్యాగం ఎంత గొప్పదో ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.